ఆడు ఎదగడు, ఎదిగే వాళ్ళని ఎదగనివారు, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎదగనీన వాళ్ళు కంటే నేను ఎదగనంటూ ఇంకా మరీ భయంకరం. అది అర్థమైందా? నేను ఇలాగే ఉంటాను, నేను దేవుని కొరకు ఏ పని అనుకోవడం మహాపాపం. ఒకవేళ చెయ్యాలనుకున్నప్పుడు ఎవడన్నా ఆటంకపడితే అది దేవుడు చూసుకుంటాడు. ఏంటట? దేవుడు చూసుకుంటాడు. కానీ నీకు మాత్రం ఎలాగుండాలి చెప్పనా? దేవుని యొక్క ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకు నువ్వు రోషము కలిగి నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఏంటంటే దేవుని ఉద్దేశం మూడోది, సువార్త ప్రకటించాలి. సువార్త ఎవరి సొత్తు కాదు, సువార్త ఎవరికి సొంతం కాదు. నేను ప్రకటించేసానులే, మీరు ఏం ప్రకటించిన అవసరం లేదు అని అనటానికి ఎవడో సరిపాడు. సువార్తకే ఎండింగ్ లేదు. దేవుడు రాకడ వచ్చేంతవరకు ప్రకటించబడుతూ ఉంటుంది. ఎంతమంది అయినా సరే దేవుని సువార్త ప్రకటించడానికి నిలబడవలసిందే.